ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. కూటమిలో అంతర్గత రాజకీయాలు అంతకంతకు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. దానికి తాజా ఉదాహరణే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపించడం. లోకేష్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని, అందుకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు టీడీపీ శ్రేణులు. అయితే ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. లోకేష్ కు ఇప్పటికిప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అవసరం అన్నది టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. భవిష్యత్ నాయకత్వాన్ని ఇప్పటి నుంచే రెడీ చేయాలని అంటున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తన వారసుడు ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేశారు. అదే తరహాలో లోకేష్ ను కూడా చేయిస్తే తర్వాత ఎవరి నాయకత్వం అనే దానిపై సందిగ్ధత, చర్చ ఉండవని అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు టీడీపీలో చంద్రబాబు తర్వాత లోకేష్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. పార్టీపై ఇప్పటికే ఆయన పట్టు సాధించారని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు అధికారికంగా డిప్యూటీ సీఎం హోదా ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టింపు లేదు. అయినా సరే ఉప ముఖ్యమంత్రి డిమాండ్ వస్తుందంటే అది పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకేనా అన్న చర్చ కూడా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంతో పాటు బీజేపీకి ఇంకా ఎక్కువ దగ్గరవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో జనసేన వర్గాలు పవన్ ఒక్కరే అద్భుతంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ పనితీరు పవన్ వల్లనే మెరుగ్గా ఉందని ప్రచారం చేస్తున్నారనే వాదన కూడా ఉంది. తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా పవన్ విడిగా పరామర్శలకు వెళ్లారు. అలాగే పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన విస్తృతంగా పర్యటనలు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కు చెక్ పెట్టడానికే లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేయాలన్న వాదన వినిపిస్తోంది. రాజ్యాంగంలో అసలు డిప్యూటీ సీఎం అనే హోదా లేదు. కేబినెట్ లో సీఎం తర్వాత మంత్రులే ఉంటారు. అయితే రాజకీయ పదవిగా డిప్యూటీ సీఎం పదవినిస్తున్నారు. చంద్రబాబు గతంలో 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. జగన్ ఏకంగా 5 డిప్యూటీ సీఎంలను చేశారు. ఇలా ఇచ్చారు కానీ ఆయా డిప్యూటీ సీఎంలు ప్రత్యేకంగా ప్రోటోకాల్ కూడా ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఒక్కరే డిప్యూటీ సీఎం ఉన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అనే అనుకోవాలి. ఇప్పుడు ఆయన పదవి సాయంతో రాజకీయంగా బలపడేందుకు చేసే ప్రయత్నాలను లోకేష్ కు సమానమైన హోదా ఇవ్వడం ద్వారా అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందనే వాదన కూడా ఉంది. మరి దీనిపై పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినప్పుడే ఒక్క డిప్యూటీ సీఎం అయితేనే తాను తీసుకుంటానని, లేదంటే తనకు ఆ పోస్టు వద్దన్నట్లుగా అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇప్పుడు తానుండగా మరొకరిని డిప్యూటీ డిమాండ్ రావడంపై ఆయన ఎలా స్పందిస్తారోననేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.